సభ్యుడిగా కళింగపట్నం పిహెచ్లో పనిచేస్తూ ఇక్కడ టీఎన్టీస్ తెలుగునాడు మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా నేను ఉన్నాను. అయితే నిన్న నాకు తెలిసింది, ఇలాగా నా కొలీగ్ అయినటువంటి రవికుమార్ గారికి కోలాక పిహెచ్లో ఈవోగా పనిచేస్తున్నారు కాబట్టి ఇలా దాడి జరిగిందని తెలిసింది. వెంటనే మేము స్పందించాము. అయితే ఆయన నేను ఒకే బ్యాచ్ మీట్లము, ఒకేసారి అపాయింట్మెంట్ అయ్యాము. ఆయన అంతా వర్క్ విషయంలో అంతా డెడికేషన్గా బాగా చేస్తారు. ఎవరికైనా అడగండి, రవికుమార్ గారు వర్క్ ఎలాగుంటుంది అని. వర్క్ విషయంలో ఆయన డీవియేషన్ అనేది జరగకుండా మంచి స్థానానికి తీసుకెళ్ళడానికి చాలా కృషి చేస్తారు. అలాంటి వ్యక్తికి ఒక మీటింగ్, ఆశా మీటింగ్ జరుగుతున్న టైంలో ఒక హాస్పిటల్ ప్రిన్సెస్లో ఒక ఏఎన్ఎం ఆయన వచ్చి భౌతికంగా అటెంప్ట్ మర్డర్ చేయడం అనేది చాలా దారుణము. అది కూడా చట్టము కూడా ఉంది. ఏ శాఖలైనా ప్రభుత్వ ఉద్యోగికి హాస్పిటల్ ప్రిన్సెస్లో దాడి జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకొని ఆయనకి రిమాండ్కి చేయాలని కూడా చట్టం ఉంది. కాబట్టి మా యూనియన్ తరఫున మేము ఆయనకి అలాగే ఆ ఏఎన్ఎం కమలకి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకి ఈ మీడియా సమావేశం ద్వారా మా టీఎన్టీస్ యూనియన్ తరఫున నేను జిల్లా అధ్యక్షుడిగా కోరుతున్నాను. నా పేరు నల్లి ఆశాదీపిక. జరిగిన సంఘటన అందరికీ తెలిసిన విషయమే. నా భర్త పైన విధులు నిర్వహిస్తున్న నా భర్త నల్లి రవికుమార్ కోలాక్ పిహెచ్లో హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు. ఆయన విధులు నిర్వహిస్తుండగా ఏఎన్ఎం కమల అనే వ్యక్తి వాళ్ళ హస్బెండ్ వచ్చి ఆయన పైన దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. నా భర్త విధులు నిర్వహిస్తుంటుంటే అంటే స్టాఫ్ మీద ఆయన మీద దాడికి దిగి అక్కడున్న సిజర్స్తోని ఆయన కంటి మీద గాయం చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. మనుషులకి ప్రాణదాత హెల్త్ డిపార్ట్మెంటు, వాళ్ళకి ప్రాణాలు తీయలేని వ్యక్తిని ఇప్పటి వరకు రిమైండ్లకు తీసుకోకపోవడం చాలా బాధాకరంగా ఉంది నాకు. ఇలాంటి సేఫ్టీ లేని జీవితం ఏంటండి? ప్రజలకి ఎక్కడండి సేఫ్ జరుగుతూ ఇంతగా మనుషుల్ని హింస పెట్టి టార్చర్ పెట్టి చాలా ఇబ్బంది పెట్టారండి. నా భర్తని గత 7 నెలలుగా చాలా ఇబ్బంది పెడుతున్నారండి ఆ కమల అండి ఏఎన్ఎం గారు. ఆవిడకి 56 సంవత్సరాలండి. ఒక కొడుకు లాంటి వ్యక్తి మహిళల మీద, ఆశా వర్కర్ల మీద, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అందరి మీద కూడా చాలా దాడికి దిగాడండి. లేడీస్కి ఎక్కడండి సేఫ్టీ ఉంది? ఒక 40 మంది లేడీస్ ఉన్న 40 మంది లేడీస్ మీద కూడా ఆయన పడిపోతున్నాడండి. మీకు వీడియోస్, విజువల్స్ ఆల్రెడీ వచ్చి ఉంటాయి, మీరు చూసి ఉంటారండి. ఒక ఏఎన్ఎంకి అయితే అవి విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎంకండి, లేడీకండి, ఆవిడ గొంతు కొట్టుకొని ఆవిడకి ఇవన్నీ చేసండి. నేను ఎమ్మెల్సీకి కూడా తీసుకొని వెళ్ళారండి. ఇదేనండి, ఇదా ఇంత దారుణం అండి? ఆంధ్ర రాష్ట్రంలో ఇంత దారుణం జరుగుతుందా? విధులు నిర్వహిస్తున్న ఒక డాక్టర్ పైన దాడ. దీన్ని తీవ్రంగా పరిధిలోకి తీసుకొని దీన్ని స్పందించి అధికారులు ఆవిడని సస్పెండ్ చేసి ఆయన్ని రిమైండ్లోకి తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా బాధ అండి. భర్తకి ఇంత అన్యాయం జరిగిందంటే ఏ భార్య ఎంతగా బాధపడుతుందండి? ఆయన ప్రాణానికి ఎంత ప్రమాదం అండి. ఈరోజు సీజన్ ఉంది కాబట్టి ఈ గొడవ స్టార్టింగ్ అంటే అప్పుడు ఉన్నది అది చిరు బహుమతి ఇచ్చారండి. ఇవ్వడంతో ఈవిడికి ఒకసారి ఇచ్చారు, ఆయనకు ఒక బహుమతి ఇచ్చారు. ఇవ్వడంతో ఆయనకేటి అది ఇవ్వడం, నాకేటి ఇది ఇవ్వడం, మీరందరూ ఏడి మీ అందరి ఖాతంతో ఉంది ఏంటి ఇలాగా అలాగా చాలా దుర్భాషలు ఆడటంతో తీవ్ర మనోవేదనకు గురి చెందుతారు మా హస్బెండ్. ఇదే హెరాస్మెంట్ ఏదన్నా ఇదే హెరాస్మెంట్.